ఆర్థిక శాఖ పరిధిలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకోనున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో కొందరికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారని, అసంబద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం ఒక ప్రాంతంలో 4 ఏండ్లు పూర్తయిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుంది. 3 ఏళ్లు పూర్తయిన వారు కోరుకుంటే బదిలీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40% మించకూడదని నిబంధన విధించారు. ఖజానా విభాగంలో 4 ఏండ్ల నిబంధనను పట్టించుకోకుండా 40% మంది ఉద్యోగుల జాబితాను రూపొందించి అందరినీ బదిలీలకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇతర విభాగాల్లో ఇలా ఒత్తిడి చేయలేదని చెప్పినా వినలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. చివరికి టీజీఓ, టీఎన్జీఓ సంఘ నాయకులు కల్పించుకుని ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారిని బదిలీ చేసేలా జాబితాను మార్చినట్లు వెల్లడించారు. అలాగే స్పాజ్ కోటా బదిలీల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ఆ శాఖ ఉద్యోగులు పలు ఉదాహరణలు ఇస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎస్టీఓ 4 ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండా స్పాజ్ ఆప్షన్ కింద బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన భార్య నల్గొండ సమీపంలోని ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయనకు నల్గొండ జిల్లా ఖజానా కార్యాలయానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయనకు 40 కిలోమీటర్ల దూరంలోని ఎస్టీఓకు బదిలీ చేశారు అని పేర్కొన్నారు. ఇది జీవో 38ను అవమానించడమే అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక ఎస్టీఓ స్పాజ్ కోటాలో తన భార్య పనిచేస్తున్న అదే జిల్లా నల్గొండపల్లికి ఆప్షన్ ఇచ్చారు. కానీ ఆయనకు ఏకంగా వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం స్పాజ్ కోటా ఆప్షన్ ఇచ్చిన వారికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనను అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లా డీటీఓలో పనిచేస్తున్న ఒక ఎస్టీఓ తాను టీజీఓ ఆఫీస్ బేరన్నని వీడో అని తనను అక్కడే ఉంచాలని వినతి పెట్టుకున్న అధికారులు తిరస్కరించి బదిలీ చేశారని ఉద్యోగులు పేర్కొన్నారు. కానీ నకిలీ అసోసియేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా కొందరిని అడిగిన చోట పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇలా తమకు నచ్చిన వారికి నచ్చిన చోట పోస్టింగులు ఇచ్చేందుకు అధికారులు ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసినట్లు చెబుతున్నారు. పైగా బదిలీ ఉత్తర్వులను 30వ తేదీ అర్ధరాత్రి 11 గంటలకు ఇచ్చారని చెప్పారు. సీనియర్ అకౌంటెంట్స్ బదిలీల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై వెంటనే కల్పించుకొని ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుచున్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.